హలో క్రికెట్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక క్రికెటర్ గురించి మాట్లాడుకుందాం. ఆర్కిటెక్చర్ టు మిస్టరీ స్పిన్నర్. ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది. యెస్, మన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లైఫ్ స్టోరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వరుణ్ చక్రవర్తి పూర్తి పేరు వరుణ్ చక్రవర్తి వినోద్. ఇతను ఆగస్టు 29, 1991లో కర్ణాటకలోని బీదర్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించాడు. వరుణ్ చక్రవర్తి చెన్నైలోని కేంద్రీయ విద్యాలయ సిఎల్ఆర్ఐ పాఠశాలలో తన స్కూలింగ్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. అసలు వరుణ్ చక్రవర్తి ఆర్కిటెక్చర్ చదివి స్థిరమైన ఉద్యోగాన్ని వదిలేసి ఈ బౌలింగ్ సైడ్ ఎందుకు తన ప్రయాణాన్ని కొనసాగించి ఉంటాడు అని ఒక ధర్మ సందేహం అందరికీ ఉండే ఉంటుంది. ఒక క్రికెటర్ తన కెరీర్ని చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద ఉన్న ప్యాషన్ వల్ల డే అండ్ నైట్ ప్రాక్టీసులు చేస్తూ టీమిండియా తరపున ఆడాలని, తన కంట్రీని ప్రౌడ్గా ఫీల్ చేయాలని అనుకుంటాడు. కానీ వరుణ్ చక్రవర్తి విషయంలో ఇలాంటివి ఏమీ జరగలేదు. అసలు వరుణ్ చక్రవర్తికి క్రికెట్ గురించి ఎలాంటి ఆలోచన లేకుండా తాను చదువుకొని ఆర్కిటెక్ట్గా మంచి పొజిషన్లో ఉన్నాడు. తనకి సడన్గా ఏమైందో తెలీదు, కానీ క్రికెట్ వైపు ఇష్టం పెరగడం మొదలైంది. అప్పుడు చేస్తున్న జాబ్ని వదిలేసి క్రికెట్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇతను ఎంతో కష్టపడ్డాడు. ముందుగా బ్యాట్స్మెన్ అవుదామని బ్యాటింగ్తో స్టార్ట్ చేశాడు. కానీ తను బ్యాట్స్మెన్గా సెట్ అవ్వట్లేదు అని బౌలింగ్ స్టార్ట్ చేశాడు. స్లోగా మీడియం పేస్ నుంచి స్పిన్ వేయడం నేర్చుకొని మొత్తానికి మిస్టరీ స్పిన్నర్గా ఎదిగాడు. అందరికంటే విభిన్నంగా ఉండాలని స్పిన్లోనే డిఫరెంట్గా బౌలింగ్ చేయడం అనేది గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా స్పిన్లో కొత్త డెలివరీలు వేయడం, బ్యాట్స్మెన్ల పైన ప్రెషర్ పెట్టడం, బ్యాట్స్మెన్ల వికెట్లు తీయడం అనేది వరుణ్ చక్రవర్తి స్పెషాలిటీ. వరుణ్కి 7 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ స్టైల్ బౌలింగ్ చేసేంత సామర్థ్యం ఉంది. బహుశా అందుకే వరుణ్ చక్రవర్తిని మిస్టరీ స్పిన్నర్ అన్నారేమో. అయితే వరుణ్ చక్రవర్తి టీఎన్పీఎల్ ద్వారా క్రికెట్ ప్రపంచానికి పరిచయమయ్యాడు. టీఎన్పీఎల్ అంటే తమిళనాడు ప్రీమియర్ లీగ్. ఈ టీఎన్పీఎల్లో వరుణ్ చక్రవర్తి టాలెంట్ని గుర్తించిన కొంతమంది సెలెక్టర్లు ఐపీఎల్లో సెలెక్ట్ చేయడం జరిగింది. వరుణ్ చక్రవర్తిని మొదటిగా 2019లో పంజాబ్ టీం వాళ్ళు 8.4 crore పెట్టి ఆక్షన్లో కొనడం జరిగింది. అసలు ఎలాంటి రికగ్నైజేషన్ లేకుండా, అది కూడా కొత్త ప్లేయర్కి అంత అమౌంట్ పెట్టి కొన్నారు అని అంటే అర్థం చేసుకోండి. అంత టాలెంట్ ఉన్న వరుణ్ని పంజాబ్ వాళ్ళు కొన్నారు, కానీ తనకి ఎక్కువ మ్యాచెస్లో ఆడే ఛాన్సెస్ మాత్రం రాలేదు. దానివల్ల వరుణ్ ఐడెంటిటీ అనేది రికగ్నైజ్ అవ్వలేదు. అలా అని చెప్పి వరుణ్ చక్రవర్తి ఏమాత్రం వెనుకడుగేయలేదు. 2020లో కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు వరుణ్ చక్రవర్తిని తీసుకోవడం జరిగింది. అక్కడి నుండి వరుణ్ దశ తిరిగిందని చెప్పుకోవచ్చు. కేకేఆర్లో జాయిన్ అయిన ఫస్ట్ సీజన్ నుండే వరుణ్ తన బౌలింగ్ టాలెంట్ని చూపిస్తూ ప్రతి మ్యాచ్లో తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. వరుణ్ బౌలింగ్ ఆపోనెంట్ టీం బ్యాట్స్మెన్లకి ఎవరికి అర్థమయ్యే రీతిలో ఉండేది కాదు. ఈ విధంగా వరుణ్ చక్రవర్తి కోల్కతా టీంలోకి వచ్చాక తన పర్ఫార్మెన్స్ని చూసిన కొంతమంది సెలెక్టర్లు భారత జట్టులోకి తీసుకోవడం జరిగింది. 2020లో టీమిండియాలో సెలెక్ట్ అవ్వడంతో వరుణ్ కల నిజమైందని చెప్పుకోవచ్చు. ఇండియాకి సెలెక్ట్ అయ్యాడు, అంతా బాగానే ఉంది అనుకునే టైంకి వరుణ్ T20 వరల్డ్ కప్లో ప్లేస్ దొరికినప్పటికీ దురదృష్టవశాత్తు వరుణ్ చక్రవర్తి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. దానివల్ల అతను టీమిండియాలో తన స్థానాన్ని కోల్పోవడం జరిగింది. మళ్ళీ టీమిండియాలోకి ఎలాగైనా ఆడాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు కంటే ఎక్కువగా కష్టపడడం వల్ల వరుణ్కి 2024లో మళ్ళీ ఇండియా టీంలో ఆడే అవకాశం వచ్చింది. ఇంకా అప్పటి నుండి వరుణ్ వెనకడుగు వేయలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. తాజాగా వరుణ్ చక్రవర్తి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తన మిస్టరీ బౌలింగ్తో ఆపోనెంట్ టీంల బ్యాట్స్మెన్ల వికెట్ తీసుకోవడం, తద్వారా తన టీంని గెలుపు వైపు నడిపించడం జరిగింది. మెయిన్గా న్యూజిలాండ్తో టీమిండియా ఆడిన మ్యాచ్లో 5 వికెట్లు తీసుకొని తనకున్న టాలెంట్ని మరోసారి నిరూపించుకున్నాడు వరుణ్ చక్రవర్తి. ఇదే విధంగా వరుణ్ చక్రవర్తి తన టాలెంట్తో ఎన్నో అవకాశాలు పొందాలని, ఎంతో ఎత్తుకు ఎదిగి ఎంతో మందిని ఇన్స్పైర్ చేయాలని కోరుకుందాం. ఇది మన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గురించి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.